హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ అనసూయ లేచిపోయింది. ఈ కథ రచించిన వారు వాసా ప్రభావతి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అనసూయ లేచిపోయిందంట. అవును, అనసూయ లేచిపోయింది. 40వ పడి వచ్చాక ఎవడు దొరికాట? ముసలి కాలంలో ముచ్చట్లన్నట్టుగా ఉంది. ఆ ట్యూషన్ చెప్పే కుర్రాడితో లేచిపోయిందంట. ఏం కాలమో ఏమో, 4 ఏళ్లు చిన్నవాడే అమ్మా. అయ్యోయ్యో, ఏం విడ్డూరమే అమ్మా. ఇన్నాళ్ళు పెళ్లి కాకుండా ఆగి ఆగి ఆ కులం తక్కువ వాడితో లేచిపోవాలా? ఆ ముసలాళ్ళు ఇంకా మంచం మీద నుంచి లేవరే అమ్మా అంటూ తమకు అందిన వార్త విని ఆడిపోస్తున్నారు అమ్మలక్కలంతా. అందులోనే మరో పక్షం వారు, ఎన్నాళ్ళు పటుంటుంది పెళ్లి కాకుండా, అది మాత్రం ఆడది కాదటే. ఆ తల్లిదండ్రులు కూతురు సంపాదన మరిగారే. ఈ కాలంలో కన్నా తల్లిదండ్రుల ప్రేమలో కూడా స్వార్థమేనే తల్లి. అయినా ఏ ఆడది మొగుడు పిల్లల్ని వద్దనుకుంటుందే? ఇన్నాళ్లకైనా తెగించింది పాపం. ఆ కుర్రవాడెవడో కాని కన్నెచెర విడిపించాడు. ఇలా రకరకాలుగా చర్చలు సాగిపోతున్నాయి. ఊరంతా అదే గొడవ. ఇంతగా చెప్పుకోవటానికి జనానికి ఏదో కొత్త విషయం ఉండాలి కదా. అందరూ ఆక్షేపణలు, విమర్శనలు, సానుభూతులు, ఈర్ష్య, ద్వేషం, పగ, సెగ, రకరకాలుగా మనుషుల తత్వాలు, ఆయా తత్వాలను బట్టి కొత్త విషయాన్ని ఆ కోణంలో నుంచి చూసి చర్చించడం మొదలెట్టారు. కొందరికి అదొక చెప్పలేని సంతృప్తి. తమ తప్పులు దాచుకోవటానికి అదొక పన్నాగం కూడానేమో. తమే తప్పు చేసినట్లు జనానికి తెలియదని వారి ధైర్యం. రాత్రి 7 గంటలయ్యింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. అనసూయ మాత్రం హాల్లో పడక కుర్చీలో కూర్చుంది. మర్నాడు క్లాసులో చెప్పబోయే విషయం కోసం పుస్తకం తిరిగేస్తుంది. మనస్సు మాత్రం దాని మీద లేదు. చేతులు మాత్రం పుస్తకం మీదే ఉన్నాయి. చల్లని వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. గాలి కిటికీ నుంచి ఎగిరెగిరి మీద పడి గిలిగింతలు పెడుతుంది. పక్కనున్న నైప్కిన్ సువాసన గాలితో పాటు గుప్పున వచ్చి మనస్సును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పక్కనే రేడియోలో తూర్పు పడమర చిత్రంలోని శివరంజని నవరాగిని అన్న పాట ఎంతో శ్రవ్యంగా వినపడుతుంది. అందులో గుండెలు విచిత్రంగా కొట్టుకుంటున్నాయి. అనసూయకు మనస్సు, శరీరం కూడా అదుపు తప్పటం ప్రారంభించాయి. పాటలో ఏదో కొత్తర్థాలు స్ఫురిస్తున్నాయి. తనకు ఎప్పటికైనా అటువంటి ప్రేమికుడు దొరుకుతాడా? అది సినిమా. సినిమా నాయకురాలు ఎంత అదృష్టవంతురాలు. అయినా లోకంలో జరిగేదే సినిమా తీస్తారంటారు. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందో? అది తనకు సంభవించాలంటే తాను మరొక జన్మ ఎత్తవలసిందే. అప్పుడే తన జీవితంలో 35 సంవత్సరాలు గడిచిపోయాయి. జుట్టు నెరసిపోతుంది, ముఖం వాడిపోతుంది. అందుకే చటుక్కున గతం గుర్తుకొచ్చింది. తనకు 14 ఏళ్ళొచ్చేటప్పటికి ఎంతో అందగత్తె అనసూయ అనే వారందరూ. తాను మురిసిపోయేది. దానికి తగినట్టు ఎంతో బాగా చదివేది. క్లాస్కి మహారాణిలాగా ఉండేది. తన వెంట చలికత్తెల్లాగా ఎందరో అమ్మాయిలు, ఎందరో కాలేజీ అబ్బాయిలు వెంటబడేవారు. ప్రేమించమన్నారు, పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ తన దృష్టి ప్రేమ మీద లేదు, చదువు మీద ఉంది. తాను బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రుల్ని ఆదుకోవాలి. అందుకే ప్రేమించామన్న వారిని, పెళ్లి చేసుకుంటామన్న వారిని, పెళ్లి చేస్తామన్న వారిని కూడా తిరస్కరించింది. చుట్టాలందరూ తండ్రికి ఎంతగానో చెప్పారు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని. పట్టుదలచే చదివిన అనసూయ 25 ఏళ్లు రాకుండానే ఉన్న ఊళ్ళో హైదరాబాద్ లో లెక్చరర్ గా స్థిరపడిపోయింది. పైగా తండ్రిది చాలని జీతం. ఇల్లు గడవటమే కష్టం. పైగా 6 సంతానం. అందరికీ చదువులు, బట్టలు, తిండి, ఇంటి అద్దె, ఇలా రకరకాల ఖర్చులు. అనసూయకు తగిన చదువు చెప్పించాడు. ఉద్యోగం సంపాదించి పెట్టాడు. ఆమె సంపాదనకు అందుకుంది. చన్నీళ్లు వేణీళ్లు సాయం అనుకున్నాడు. కాస్త అండ బాగానే దొరికింది ఆ సంసారానికి. కాని అనసూయ మరింత జాగ్రత్తగా మసలుకోవలసి వచ్చింది. ప్రేమికుల గొడవ మరీ ఎక్కువైంది. మరింత అందం, హుందాతనం వచ్చే అనసూయలో ఇంకా రోడ్డు మీద వెంటబడేవారు, బస్సులు రాసుకుని నుంచునేవారు, రిక్షా వెంటపడే స్కూటర్లు, కార్లు రకరకాలుగా తట్టుకోవలసి వచ్చేది. అన్ని గండాలు దాటుతూనే ఉంది. అసలు నిజం చెప్పాలంటే తన సుఖాల మాటే మరిచింది. తలంచుకుని పోవటమే తన వంతుగా భావించింది. జీతం రాగానే ఇంటికొచ్చి తండ్రి చేతిలో పెట్టేది.
తనకు కావలసిన బస్సుకు మాత్రమే తీసుకునేది. మిగిలిన ఖర్చులే లేవు. సింపుల్ గా కాటన్ చీర అదైనా ఇంట్లో ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసుకునేది. బిగువు జడ, ముఖానికి కాస్త పౌడర్ రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకునేది. కాలికి సాధారణ చెప్పులు, అయినా అందరిలో కొట్టొచ్చినట్టు కనబడేది అనసూయ. ఇంతలో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న తండ్రి కాస్త రిటైర్డ్ అయ్యాడు. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బుతో చిన్న ఇల్లు కొనుక్కున్నారు సీతాఫల్ మండీలో. కొత్తలో అనసూయకు పెళ్లి ప్రయత్నాలు చేశాడు. వాళ్ళడిగే కట్నాలు ఇచ్చుకోలేక ఆ ప్రయత్నమే మానేశాడు. క్రమంగా అనసూయ పెళ్లి విషయమే మర్చిపోయాడాయన. ప్రేమించి పెళ్లి చేసుకునే శక్తి అనసూయలో లేకపోయింది. తల్లి తండ్రి సంసారం వీటికి ఆమె ప్రాధాన్యమిచ్చింది. రోజులు గడిచిపోతున్నాయి. అనసూయకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు. పెద్ద చెల్లెలు ఇంటర్ చదువుతూనే ఎవరినో ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. రెండో చెల్లెలు బిఏ పాస్ అయి స్కూల్ టీచర్గా చేరి కూడా పనిచేస్తున్న టీచర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని వేరేగా కాపురం పెట్టేసింది. మూడవ చెల్లెలు 10వ తరగతి వరకు చదువుకుంది. మేనరికం ఉందని వాళ్లు తొందరపడితే శాస్త్రోక్తంగా పెళ్లి చేసేశారు. పెద్ద తమ్ముడు బిఏ పాస్ అయి బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. మరో బ్యాంకులో పనిచేసే పిల్లతో పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టేశాడు. ఇక చిన్న తమ్ముడు ఇంటర్ చదువుతున్నాడు. ఇప్పుడు ఆ ఇంట్లో తన గొడవ ఎవ్వరికీ పట్టదు. తన జీతం ఫస్ట్ తారీఖు రాగానే వస్తుందా లేదా అన్నదే వారికి కావాలి. ఇలా ఆమె జీవితంలో 15 సంవత్సరాలు ఉద్యోగినిగా కాలం గడిచింది. 40వ పడొచ్చింది. తను పెళ్లి చేసుకోదని వారి తలంపు, తనకు పెళ్లి అక్కర్లేదని వారి నమ్మకం. ఆ రోజు ఉదయమే అందరూ బెజవాడ పెళ్లికని వెళ్లారు. తనకు లోపల వెళ్లాలనే ఉంది. కాని కాలేజీకి సెలవులు లేవు. పైగా తల్లి కాని తండ్రి కాని వస్తావా అమ్మా అని అడగలేదు. అక్కడందరిలో పిల్లకు పెళ్లి కాదంటే నామోషి కాబోలు. తను చేసిన త్యాగం ఆ విధంగా పరిణమించినందుకు ఆమె పరి విధాలా బాధపడింది. కాసేపు గట్టిగా ఏడవాలనుంది. కాని ఓదార్చేవారెవ్వరూ లేరని ఆమెకు తెలుసు. అసలు అటువంటి ఏడుపులే ఆమెకు అలవాటు లేదు, ఇష్టం లేదు కూడాను. తను ఒంటరిదైపోయింది. తనకెవ్వరూ లేరు. తను అందరికీ ఉంది. ఆ చెల్లిని పిలిచి బట్టలు పెట్టాలి, ఈ చెల్లిని పిలిచి సూడగలివ్వాలి. ఇదే తన బ్రతుకు. అందరి బ్రతుకులను తనొక పనిముట్టు ఆలోచించిన కొద్దీ ఆమె మనస్సు వికలమైపోయింది. అంతలోనే మళ్లీ ప్రస్తుతంలోకి వచ్చింది. సన్న జాజుల వాసన గుప్పుమంది. చల్లగాలి సేద తీరుతుంది. రేడియోలో శివరంజని పాట అయిపోయినట్లుంది. శంకరాభరణంలోని పాట సామజ వరగమన అంటూ వినబడుతుంది. కళ్ళ ఎదుట ఆ సినిమాలోని పెళ్లి చూపుల దృశ్యం నిలిచిపోయింది. తనకసలు పెళ్లి చూపులే కాలేదు. తనకా సరదాయే తీరలేదు. పెళ్లి పీటల మీద తలంచుకొని కూర్చుంటే పెళ్లి కొడుకు వాలు చూపులతో తనకు తాళి కట్టే అదృష్టం ఈ జీవితానికి పట్టదు కాబోలు అనుకుంది. ఇన్నాళ్ళు తనకు ఎప్పుడు అలా అనిపించలేదు. మరి అసలు పేరంటానికి వెళ్లాలంటేనే అనసూయకు చికాకు. పెళ్లి చూపులంటే చిన్న చూపు, పెళ్లంటేనే కోపం. కాని వయస్సు ముదిరిన తనకు ఈ జీవితంలో ఇంకా లభించవు అనుకునేటప్పటికీ తనకు చెప్పలేని మోజు పుడుతుంది. కోరిక కలుగుతుంది. ఏదో తీయని తపన. ప్రేమి చేతిలో తాను నలిగిపోవాలని, ఒడిలో వాలిపోవాలని, ఎదలో హత్తుకుపోవాలని ఎవరితోనో చెప్పలేని కోరికలు చాటుగా తీర్చుకునే వారెందరో ఉన్నారు. తనకు అలాంటి వంటేనే తగని ద్వేషం, అసహ్యం కూడాను. పైగా ఈ వయసులో పెళ్లి చేసుకుందామంటే రెండో పెళ్లివాడు తప్ప ఎవ్వరూ ముందుకు రారు. కొందరు భార్యలున్నా వారే పెళ్లి చేసుకుంటామని ముందుకొస్తున్నారు. ఆ ఎంగిలిపడిన మనుషులంటే తనకు గిట్టదు. సముద్రపు కెరటాల్లా ఎగిసిపడే తన అకాల కోరికలు ఎలా తీరుతాయో ఆమెకి అర్థం కాల. అసలు ఆ రోజు తను ఎందుకు అలా ఆలోచిస్తుందో ఆమెకి అంతుపట్టలేదు. మనస్సు మళ్ళా గతంలోకి జారి మోహన్ మీద నిలిచిపోయింది. ఆ రోజుల్లో తన దగ్గర ట్యూషన్ చెప్పుకునేవాడు మోహన్. తన పెద్ద తమ్ముడితో పాటు చదువుకునేవాడు. మొదట్లో తల వంచుకొని ఎంతో శ్రద్ధగా చదువుకుపోయేవాడు. రాను రాను తనతో కబుర్లు ప్రారంభించేవాడు. కాస్త చనువు వచ్చాక నవ్వుతూ మాట్లాడేవాడు. భయం తగ్గింది. ట్యూషన్ చెప్పేటప్పుడు క్రమంగా తన చూపులతో చూపులు కలవటం ప్రారంభించాడు. మోహన్ అలా చూస్తుంటే తను పాఠం చెప్పలేకపోయేది. అతని చూపుల్లో ఏదో అయస్కాంతపు శక్తి, ఆ చిరునవ్వులో ఏదో మత్తుమందు. పక్కకు చూస్తూ పాఠం చెప్పేది. మేడం, ఇటు తిరిగి చెప్పండి అనేవాడు కొంటెగా. ఆమె నరాలు జివ్వుమనేవి. పాఠం చెప్పనిచ్చేవి కావు. పుస్తకం మూసి లోపలికి వెళ్లిపోయేది. అతను కూడా నవ్వుకుంటూ లేచి వెళ్లిపోయేవాడు. తను చదువుకుంటుంటే వచ్చి ఎదురుగా కూర్చునేవాడు. తను మాత్రం అతనితో చనువుగా మాట్లాడలేకపోయేది. అతను కూడా కబుర్లు తగ్గించి తనకేసే చూస్తూ ఉండేవాడు.
ఒక్క నిమిషం ఇల్లు వదిలేవాడు కాదు. తనకంటే చిన్నవాడు, పైగా తక్కువ కులం వాడు. ఇంటికి ఎన్నో సరుకులు పట్టుకొచ్చి ఇచ్చేవాడు. ట్యూషన్ పేరుతో ఎంతో డబ్బు ముట్ట చెప్పేవాడు. అందుకే తల్లిదండ్రులు అతన్ని నెత్తిమీద పెట్టుకునేవారు. సినిమాలకు రమ్మని బలవంతం చేసేవాడు. తను తమ్ముడితో అతనితో సినిమాలకు, హోటళ్లకు, పార్టీలకు, పిక్నిక్లకు వెళ్లేవారు. ఎంతో సరదాగా గడిచిపోయేవా రోజులు. బిఎస్సి పాస్ అయిన మోహన్ ఇంజనీర్లో చేరాడు. అయినా రోజూ వచ్చి తన ఎదురుగా తన్ని చూస్తూ కూర్చునేవాడు. ఆ పరిణామాలు ఎలా ఉంటాయోనని తను చాలా భయపడింది. ఇంజనీరింగ్ పూర్తయింది మోహన్కు. బొంబాయిలో ఉద్యోగం వచ్చి వెళ్లే రోజు వచ్చి ఖరీదైన చీర, జాకెట్టు, ఆర్టిఫిషియల్ ముత్యాల సెట్టు పట్టకొచ్చి చేతిలో పెట్టాడు. సెట్టు పట్టుకోమని బ్రతిమలాడాడు. కాని పెట్టుకోలేదు తను. అదే ఆరాధన, అదే చూపులు, అదే చిరునవ్వు. ఎన్నో మాట్లాడాడు, ఎంతో నవ్వించాడు. వెళ్లే సమయంలో చటుక్కున అతని ముఖం వాడిపోయింది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నోట మాట రాలేదు. ఏం చెబుతాడోనని భయపడ్డా తనతో. వస్తా మేడం అంటూ కన్నీళ్లు తన కంట పడకుండా వెళ్లిపోయాడు. 6 నెలలైంది. ఉత్తరం కూడా లేదు. ఒక్కసారి అతను కనబడితే ఎంత బాగుండునో అనుకుంది అనసూయ. అప్పటికే రాత్రి 8 గంటలైంది. గంట నుంచి అలా కూర్చొని ఆలోచిస్తుందన్నమాట. ఇంకా భోజనం చేయలేదు. అసలు భోజనం చేయాలనే లేదు. హాయిగా ఏ సినిమాకైనా వెళ్తే ఎంత బాగుండునో. తను ఒంటరిగా వెళ్లడమెట్లా? ఆమె ఆలోచనలు అలా సాగిపోతున్నాయి. అంతలో మే ఐ కమ్ ఇన్ అంటూ తలుపు తోసుకొని మోహన్ లోపలికొచ్చాడు. పరిచితమైన ఆ పిలుపు, సుపరిచితమైన ఆ మనిషి ఒకేసారి వినబడి కనబడటంతో అనసూయ చన్నం లేకుండా అలాగే కూర్చుండిపోయింది. మేడం బాగున్నారా అంటూ పలుకు లేని ఆమె మీదకి వంగాడు. తెల్లబోయిన అనసూయ అతనికేసి చూసింది. మరీ వాడిగా ఉన్న ఆ చూపుల్ని తట్టుకోలేక తలదించుకుంది. అతన్ని కూర్చోమని కూడా చెప్పలేకపోయింది. ఆమె హృదయాన్ని ఎప్పుడో తెలుసుకున్నాడు మోహన్. అతనే చనువుగా పక్కనున్న కుర్చీ తెచ్చుకొని ఆమెకు దగ్గరగా వేసుకుని కూర్చున్నాడు. ఆమె ఏమీ ప్రశ్నించదని తెలుసు. అందుకే అతనే, బొంబాయి నుండి పొద్దుట మా ఊరొచ్చాను. అక్కడి నుండి ఇప్పుడే బస్సులో వచ్చాను అన్నాడు ఆప్యాయంగా. తలెత్తి చూసి ఆ ఆప్యాయతను అందిపుచ్చుకుంది. కాని సమాధానం చెప్పలేకపోయింది. ఇంట్లో ఎవరు లేరా అన్నాడు అతనే. తల అడ్డంగా తిప్పింది లేదన్నట్లు. ఎక్కడికెళ్లారు అని అడిగాడు. ఈసారి సమాధానం చెప్పక తప్పదు. పొద్దుటే పెళ్లికెళ్లారంది మెల్లగా తడబాటు కప్పిపుచ్చుకుంటూ. అలా ఉన్నారేం, ఒంట్లో బాగోలేదా అన్నాడు మృదువుగా. బాగానే ఉన్నా అంది తల పక్కకు తిప్పి. మరి భోంచేశారా అని అడిగాడు ఎంతో ప్రేమగా. లేదంది ముక్తసరిగా. సినిమాకి వెళ్దాం, త్వరగా భోజనం చేయండి అన్నాడు. ఆమె కదల్లేదు. హోటల్లో భోంచేద్దాం, పోనీ బట్టలు మార్చుకోండి అన్నాడు వాచి చూసుకుంటూ. అయినా కదల్లేదు. అతను కుర్చీలో నుంచి లేచి లేవతీయమంటారా అన్నాడు నవ్వుతూ, కుడి చెయ్యి ముందుకు చాచి. వెంటనే లేచి లోపలికి పరిగెత్తింది అనసూయ. ఆమె బుగ్గలు కెంపులవటం అతను గ్రహించాడు. సబ్బుతో తెల్లగా మొహం రుద్దుకుంది. స్నో రాసి పౌడర్ రుద్దుకుంది. కంటి కొసల వరకు కాటుకా తీర్చిదిద్దింది. గుండ్రంగా ఎర్రని కుంకుమ బొట్టు పెట్టుకుంది. ఎందుకో ప్రత్యేకంగా ముస్తాబవ్వాలనిపించింది. బొంబాయి వెళ్లే రోజున మోహన్ కొనిచ్చిన గులాబీ రంగు అమెరికన్ జార్జెట్ చెమ్కీ పువ్వుల చీర కట్టింది. మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. అతనిచ్చిన ముత్యాల సెట్టు పెట్టుకుంది. ఆర్టిఫిషియల్దే అయినా ఆమెకి ఎంతో అందాన్నిచ్చాయి. మరోసారి అద్దం చూసుకుంది. పొద్దుట పెట్టుకోవచ్చని కట్టి ఉంచిన జాజిపూల మాల తల్లో పెట్టుకుంది. ఆ రోజు మోహన్ బతిమాలిన చీర కట్టుకోలేదు, ఆ సెట్టు పెట్టుకోలేదని జ్ఞాపకం వచ్చేటప్పటికి అనసూయకు నవ్వొచ్చింది. పైగా వాటిలో అతను ఎదురుపట్టానికి కాస్త సిగ్గనిపించింది. ఇంతలో మోహన్, మేడం తెమలాలి, టైం అవుతుంది అంటూనే గది గుమ్మం వద్దకొచ్చాడు. ఎదురుగా వస్తున్న అనసూయను చూసి చూపులు తప్పించుకోలేకపోయాడు. అతని కళ్ళు ఇంతగా మెరిశాయి. మునుపటి కంటే 10 రెట్లు చిన్నగా, 10 రెట్లు అందంగా కనబడింది అతని కంటికి. తనని తీరా చూసుకున్నాడు. ఇబ్బందిగా నిలబడింది అనసూయ. రండి మేడం అంటూ వెనక్కి తిరిగి వీధి తలుపులు తీసి బయటకొచ్చాడు. తలుపులు తాళాలు వేసి అతని వెంట నడిచింది ఆమె. వీధి చివరనున్న ఆటో పిలిచి ఎక్కి హోటల్ ముందు ఆపించాడు. ఒంటరిగా ఇదివరకెప్పుడూ రాలేదు. ఎప్పుడు తమ్ముడు వెంట ఉండేవాడు. ఈనాడు తను ఒంటరిగా అతనితో వెళ్తుంది. ఆమెకిష్టమైన వంటలు అతనికి తెలుసు. అందుకే కావాలని దగ్గరుండి తినిపించాడు. ఎక్కడ నోట్లో పెడతాడోనని భయపడి తినమన్నదల్లా తినంది. అలా పక్కన కూర్చొని తింటుంటే ఇంత ఆనందం, చెప్పలేని సంతృప్తి ఆమె కలిగాయి. భోజనాలై సినిమాకు బయలుదేరారు. హాలు దగ్గరగానే ఉంది.
ఆమెను రాసుకునే నడుస్తున్నాడు మోహన్. బాల్కనీ టికెట్లు కొని హాల్లో తీసుకెళ్లాడు. ఒకళ్ళకొకళ్ళు తగిలేటట్లుగా కూర్చున్నారు. ఆ వింత స్పర్శకు శరీరంలో ఏదో వింత అలజడి, ఆరాటం బయలుదేరాయి. ఇంతలో సినిమా ప్రారంభమైంది. గాలికి ఎగురుతున్న జుట్టును 2 చేతులతో సవరించుకుంటుంది. పమిట కొంగు జారి మోహన్ ముఖాన్ని కప్పింది. ఎంతో ఆప్యాయంగా తీసి ఆమె పమిటను యథాస్థానంలో అతనే సర్దాడు. కోరిక అణచిపెట్టుకోలేక ఆమె చేతిని అందుకున్నాడు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నట్టుగా 2 చేతులు బిగుసుకుపోయాయి. ఒకరి చూపుల్లో ఒకరి చూపులు మాటి మాటికి కలుసుకుంటున్నాయి. అసలు సినిమా ధ్యాసే లేదు వారికి. ఆ పరిసరాలనే మరిచిపోయారు. ఇంటర్వెల్ ఎప్పుడైందో వారికే తెలీదు. లైట్లు వెయ్యగానే చటుక్కున చేతులు వేశాడు. ఇంకా దగ్గరగా రావాలన్న తపన వారిలో హెచ్చించింది. ఇంకా ఇద్దరూ కూర్చోలేకపోయారు. వెళ్ళిపోదామా అన్నాడు మెల్లగా ఆమె చెవిలో. తలూపిందామె. లేచి నిలబడ్డాడతను. అతని వెనకాలే లేచింది ఆమె. ఇద్దరూ బయటకొచ్చేశారు. ఈసారి కావాలనే రిక్షా మాట్లాడాడు. ముందుగా మేడం ఎక్కండి అన్నాడు. ఆమె ఎక్కి కూర్చుంది. తాను కూడా ఎక్కి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఇద్దరి శరీరాల్లో ఏదో కంపన, ఏదో తపన. ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఎక్కడ దూరమవుతుందో అన్నంత దగ్గరగా పట్టుకున్నాడు మోహన్. ఆమె అడ్డు చెప్పలేదు. పైగా మరింత దగ్గరగా జరిగి కూర్చుంది. ఇక తనదే అన్నట్టుగా ఇల్లొచ్చింది. రిక్షాకు పైసలిచ్చి తాను ముందు దిగి చెయ్యిందించి ఆమెను దింపాడు. చేతిలోని తాళాలు తీసుకుని తానే తాళం తీసి తలుపులు తెరిచాడు. ఆమె భారాన్ని సగం అతను అందిపుచ్చుకున్నాడనుకోగానే ఆమె చెప్పలేని సంతృప్తి కలిగింది. ఆమె మెల్లగా ఇంట్లోకి అడుగుపెట్టింది. తలుపులు మూసి గడియ వేశాడు. ఆమె బట్టలు మార్చుకుందామని పడగ్గదిలోకి అడుగుపెట్టింది. ఆమె వెనకాలే లోపలికెళ్లి నిలబడ్డాడు మోహన్. చటుక్కున వెనక్కి తిరిగింది. ఆమె ఎదురుగా అతను, అతని ఎదురుగా ఆమె. చేతులు చాచి ఒక్క అడుగు ముందుకు వేశాడు మోహన్. అందుకెదురు చూస్తున్నట్టుగా అనసూయ అతని చేతుల్లో వాలిపోయింది. మెల్లగా మంచం దగ్గరకు నడిపించుకొచ్చాడు. ఆమెను కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చున్నాడు. ఎక్కడ విడిపోతామో అన్నంత గట్టిగా 2 చేతులతో పొదివి పట్టుకున్నాడు. మేడం, మీరు నాతో బయలుదేరాలి. ఎక్కడికి? నాతో బొంబాయికి. ఎందుకు? మిమ్మల్ని వదిలి ఉండలేను. అదెట్లా కుదురుతుంది? ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఎవ్వరూ అంగీకరించరు. ఇలా మనమిద్దరం కలవటానికి ఎవరైనా అంగీకరించారా? ఎవరినైనా అడిగే ఇలా కలుసుకున్నామా? అది కూడా అంతే. మనమిద్దరు స్వేచ్ఛం. అది ఎన్నాళ్ళో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మా వాళ్ళు, మీ వాళ్ళు అంగీకరించరని నాకు తెలుసు. వాళ్ల అంగీకారంతో మనకు పనిలేదు. వీళ్ళు మనల్ని బ్రతకనిస్తారా? బ్రతకనివ్వకపోవటానికి వాళ్ళెవరు? బొంబాయి వెళ్లి ఇద్దరం వెంటనే వెళ్లి పెళ్లి చేసుకుందాం. మీ వాళ్లకి, మా వాళ్లకి అవసరమైతే డబ్బు పంపుదాం. అవసరమైతే మీరు కూడా అక్కడ ఉద్యోగం చెయ్యొచ్చు. వీళ్ల మధ్య మిమ్మల్ని ఒంటరిగా వదిలి నేను వెళ్లలేను. మిమ్మల్ని తీసుకునే వెళ్తాను. అతని నిర్ణయానికి ముగ్ధురాలైన అనసూయ ఆనందం పట్టలేక ఒక్కసారిగా అతని గాఢంగా పెనవేసుకుని ముద్దు పెట్టుకుంది. మేడం, మీరు వస్తున్నట్టేనా అన్నాడు సంతోషం పట్టలేక మత్తుగా. ఒక్కసారి తల్లి, తండ్రి, తమ్ముడు, బాధ్యతలు, ఉద్యోగం అన్నీ అనసూయ కళ్ల ముందు మిగిలాయి. ఎక్కడ ఆమె మనస్సు ఆగలేదు. ఏ మార్పు లేకుండా సాగే ఆ జీవితం విసిగెత్తింది. మార్పు కోరుకుంది. కోరుకున్న వ్యక్తి ఎదురుగా నిలబడ్డాడు. మోహన్ లేకుండా తాను బ్రతకలేను. ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మోహన్ నీ ఇష్టం అంది. అంతే. ఇంకా అతని సంతోషానికి అవధుల్లేవు. అతని కోరికలకు పగ్గాలు లేవు. మేడం అంటూ ఆమెను చేతుల్లోకి ఎత్తి గిరా గిరా తిప్పాడు. పొద్దున్నే మన ప్రయాణం అన్నాడు. ఎక్కడి నుంచో సుప్రభాతం వినపడుతుంది. ఉలిక్కిపడి లేచింది అనసూయ. ఇంకా వెలుగు రాలేదు. గబగబా లేచి తను పట్టకెళ్లవలసిన సామానంతా సర్దుకుంది. తను చేస్తున్న పన్ని హర్షించి ఆశీర్వదించవలసిందిగా కాగితం మీద రాసి టేబుల్ మీద పెట్టి ఎగిరిపోకుండా పెన్ను ఒత్తు పెట్టింది. మంచం సమీపించి మోహన్ అని పిలిచింది. ఆమె చేస్తున్న పనంతా గమనిస్తున్న మోహన్ ఒళ్ళు విరుచుకుంటూ లేచి ఆమె ముఖాన్ని చూశాడు. ఎంతో ఉత్సాహంగా సన్నగా ఈల వేసుకుంటూ బాత్రూం వైపు నడిచాడు. అతను తిరిగి రాగానే కాఫీ కప్పు చేతి కందించింది అనసూయ. కప్పు అందుకొని ఆమె ముఖంలోకి అలాగే చూస్తూ ఉండిపోయాడు. మేడం తనకు భార్య కాబోతుంది. అలా అనుకోగానే ఏదో భయం అనిపించింది. ఆమెకు తగిన గౌరవాన్ని, అభిమానాన్ని, ప్రేమని పంచినిచ్చే శక్తి తనలో ఉన్నాయో లేవో అలా సాగిపోతున్నాయి అతని ఆలోచనలు. కాఫీ చల్లారిపోతుంది మోహన్ అంది అనసూయ చనువుగా దగ్గరకొచ్చి నిలబడి.
కాఫీ ఒక్క గుక్కలో తాగేసి పక్కనే పెట్టాడు కప్పు. ఆమెకేసి చూసి కాఫీ చాలా బాగుందన్నాడు. ఆమె చేతిని అందుకుని ఆమె చిరునవ్వు జల్లు కురిపించింది. అతని ఒళ్ళు పులకరించింది. నేను రెడీ అందామె. మీ నాన్నగారికి ఎలా చెప్పటం అన్నాడు సందేహంగా. డ్రాయర్ మీదున్న కాగితం తీసి చూపించింది. చదువుకుని నవ్వుకున్నాడు. తిరిగి అక్కడే పెట్టేశాడు. ఆమె సర్దుకున్న పెట్టె చేతపట్టి వీధి తలుపులు తెరిచాడు. మెల్లగా అడుగు ముందుకు వేశాడు. అతని అడుగులో అడుగు వేసి ముందుకెళ్ళింది. తలుపు వేసి తిరిగి తాళం పెట్టింది. తాళాలు తీసుకుని వీధిలో పాల ప్యాకెట్లు అందుకుంటున్న పక్కామె చేతిలో పెట్టింది. మా వాళ్ళొస్తే ఇచ్చేయండంటూ. ఆమె ఏమి అడుగుతుందోనని గబగబా వచ్చి ఎదురు చూస్తున్న మోహంతో చేరుకుంది. అప్పుడే తూర్పు వాకిట వెలుగు రేకులు విచ్చుకుంటున్నాయి. అతని అడుగులో అడుగు వేస్తూ నడుస్తుంది అనసూయ. ఒక చేత్తో పెట్టెని మరొక చేత్తో అనసూయ చేతిని పట్టుకున్నాడు మోహన్. ఆ ప్రేమికులిద్దరూ ఆ వెలుగు రేఖల వైపు నడిచారు. ఆ జంట అనుబంధం ఎవరికీ తెలియదు. వారి ఆత్మీయత అర్థం కాదు. ప్రేమించుకోని దంపతులు సృష్టిలో ఎవ్వరూ ఉండరు. ఆ సుఖాన్ని అనుభవించే దంపతులు మరీ అరుదు. వారి ప్రేమకు ఫలమే జీవుల సృష్టి. ఆంతర్యం తెలియక ఎప్పటికప్పుడు జనమల విడ్డూరంగా చెప్పుకుంటూనే ఉంటారు. ఎప్పటికప్పుడు కొత్త, ఆ కొత్తలో ఏదో మోజు, ఆ మోజులో ఏదో సంతృప్తి. విన్నావా, అనసూయ లేచిపోతుంది. అరుగరుగరుగు వారే, ఆ వెళ్లేది వారే. 4 ఏళ్లు చిన్నవాడే అమ్మా. ఇదేం విడ్డూరమే తల్లి, కులం తక్కువవాడే అమ్మా. అయ్యయ్యయ్యయ్యో, 40వ పడిలో ఇదేం బుద్ధే అమ్మా. కలికాలమే తల్లి, కలికాలం. అయినా ఇదంతా దాని కర్మే. ఎవరు చేసిన కర్మ వారనుభవించాలి. ఇలా సాగిపోతున్నాయి విమర్శలు. నిజమైన ప్రేమకివేమీ అడ్డురావు. ప్రేమకు వయస్సు భేదం తెలీదు. ప్రేమకు నలుపు తెలుపు తేడాలు లేవు. ప్రేమకు కులం మతం ప్రసక్తి లేదు. ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్ర తరంగాల వలె ప్రేమ ఎప్పటికప్పుడు పొంగి పారుతూనే ఉంటుంది. అది ఒక జీవన స్రవంతి. ఆ స్రవంతి ప్రేమికులను ముంచెత్తుతూనే ఉంటుంది. ఆ సుఖాన్ని చవి చూపిస్తూనే ఉంటుంది. ఆ కొత్త ప్రేమికులు ముందుకు సాగిపోతున్నారు. ఆ ఉత్తరం చూసుకున్న తల్లిదండ్రులు ముత్తుకుంటారు, ఏడుస్తారు, కక్ష కడతారు, గుమ్మం ఎక్కొద్దంటారు. కాని ఇవేవీ వినబడనంత దూరం ఆ ప్రేమికులు అప్పుడే వెళ్లిపోయారు. అనసూయ లేచిపోయిందన్న మాట వారికి ఇక వినపడదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.